బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో బొజ్జగింపుల పర్వం మొదలైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ దక్కని వారిని బొజ్జగించేందుకు ఏకంగా టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను బొజ్జగించేందుకు ఆయన ఆఫీస్ కు వెళ్లనున్నారు మీనాక్షి నటరాజన్. ఇప్పటికే టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ నిన్న మీడియా సమావేశం పెట్టాలని చూశారు. పీసీసీ వద్దని వారించడంతో మీడియా సమావేశాన్ని పెట్టలేదు. దీంతో ఇవాళ స్వయంగా మీనాక్షి నటరాజన్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆఫీస్ కు వెళ్లి ఆయనతో కలిసి మాట్లాడబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మాధవి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు స్వయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. వారితో పాటు మంత్రులు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు వారు కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా బుజ్జగించేందుకైతే చూస్తున్నారు. ఇప్పటికే వివేక్ వెంకటస్వామి అంజన్ కుమార్ యాదవ్ ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గుమిగూడడం జరిగింది. మీనాక్షి నటరాజన్ వచ్చి బుజ్జగించేందుకు అయితే చూస్తున్నారు. యాక్చువల్ గా అంజన్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేద్దామని చూశారు. కానీ నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగి దీన్ని బుజ్జగించేందుకు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా ఇది కావడదు, ఇది ఖచ్చితంగా పార్టీ పరిష్కరిస్తుంది, మీ ఆవేదన పరిగణలోకి తీసుకుంటుందని బుజ్జగించిన నేపథ్యంలో ఆయన నిన్న కూల్ డౌన్ అయిన పరిస్థితి ఉంది. ఈ రోజు స్వయంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా స్వయంగా కాసేపట్లో ఆయన ఆఫీస్ కు రావడం అవుతుంది. వచ్చి స్వయంగా ఇప్పుడు దీనికి సంబంధించి ఆయన గతంలో దీనికి సంబంధించి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని చెప్పేసి ఆశించారు. గతంలో దీనికి సంబంధించి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నాకు టికెట్ కావాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన వారికి కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని పూర్తి స్థాయిలో కాపాడుతూ వచ్చాను. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న తనకు ఇప్పుడు పార్టీ మెరుగుపడిన తర్వాత తనకు ఎందుకు అవకాశాలు కల్పించాలంటూ కూడా అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. పార్టీలో చాలా మందికి మొదటిసారి అవకాశాలు మిస్ అయిన వారికి రెండోసారి కూడా అవకాశాలు కల్పించారు కాబట్టి తనకు కూడా ఎందుకు అవకాశం కల్పించారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి అంజన్ కుమార్ యాదవ్ కు బుజ్జగించేందుకు స్వయంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరి కాసేపట్లో ఆయన ఆఫీస్ కు రాబోతున్నారు. అయితే అంజన్ కుమార్ యాదవ్ మాత్రం ఒక డిమాండ్ అయితే ఖచ్చితంగా ముందు పెడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఆయనకు ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఒక డిమాండ్ అయితే గట్టిగా వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏ విధమైన హామీ ఇవ్వబోతారు, ఎలాంటి భరోసా కల్పించబోతారు అనేది కూడా చూడాలి. మరి కాసేపట్లో ఈ ఆఫీస్కి వచ్చి మంత్రులతో పాటు వచ్చి అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించే అవకాశం. చెప్పండి. అంటే ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మరోవైపు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నేతల అలకలి మధ్యకాలంలో వరుసగా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఎలా ప్రణాళిక రచిస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం, అలాగే సీఎం ఏమైనా మంత్రులతో నేతలతో మీటింగ్స్ పెడతారా, ఎలా ఉండబోతుంది? ఎస్, డెఫినెట్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనైతే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తుంది. ఉప ఎన్నిక అనివార్యం అని తెలిసిన నాటి నుంచే ఖచ్చితంగా ఇక్కడ సంబంధించి ఉప ఎన్నిక విషయానికి వచ్చిన అనివార్యం అనుకున్నప్పటి నుంచే ముగ్గురు మంత్రులకు బాధ్యతలు కూడా అప్పగించిన పరిస్థితి ఉంది. బాధ్యతలు అప్పగించడంతో పాటు ఇప్పటికే దాదాపు 150 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి. అయితే ఈ సందర్భంలో అంజన్ కుమార్ యాదవ్ సీనియర్ నేత, చాలా ఆయన పార్టీ అంటే ఉప ఎన్నిక వస్తుందన్న ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఖచ్చితంగా టికెట్ కావాలని చెప్పేసి గట్టి పట్టుపడుతున్నారు. కానీ ఆయన ఇంట్లో ఇప్పటికే ఆయన పెద్ద కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు ఇప్పటికే రాజ్యసభ సీటు ఇవ్వడం, రాజ్యసభ ఎంపీ ఇవ్వడంతో నెక్స్ట్ ఒకే ఇంట్లో అన్ని అవకాశాలు కల్పించడం కరెక్ట్ కాదనే ఒక ఆలోచన పార్టీ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆయన మాత్రం తన ఫ్యామిలీ మొత్తం కుమారులతో పాటు తను కూడా పార్టీకి సేవ చేశాను, కరోనా సమయంతో పాటు పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నాను కాబట్టి తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయన గతంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కూడా వచ్చి ఈ అంశానికి సంబంధించి గట్టి డిమాండ్ చేసినారు. కానీ టికెట్ ఖచ్చితంగా కావాలని
పట్టుపడ్డారు. కానీ చూసినట్లయితే 2 రోజుల క్రితమే ఆయనకు నవీన్ యాదవ్ కు టికెట్ అనౌన్స్ చేస్తూ కూడా ఇప్పటికే ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో నెక్స్ట్ పార్టీకి గెలుపు కోసం ఖచ్చితంగా అంజన్ కుమార్ యాదవ్ సపోర్ట్ కూడా తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఇప్పటికే నివాసానికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రాబోతున్నారు. వారందరూ వచ్చిన తర్వాత ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ కోసం పనిచేసే విధంగా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని ఒక భరోసా కల్పించే అవకాశం ఉంటుంది. వాళ్ళే రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.